ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కొత్తగా ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక అయ్యేదెవరనే చర్చ కూడా మొదలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతో 5/4 స్థానాలు తెలుగుదేశం గెలుచుకోగా 1 మాత్రమే వైసీపీకి దక్కింది. ఆ ఒక్క ఎమ్మెల్సీ కూడా మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు పదవి విరమణ చేసి 5 టీడీపీ వాళ్ళ కిందే లెక్క. అయితే వీళ్లలో మళ్లీ ఎమ్మెల్సీ పదవి దక్కేదెవరికి, లేదా అందరూ కొత్త వాళ్లేనా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ మార్చి 29 నాటికి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తవుతున్న 5 ఎమ్మెల్సీలలో వైసీపీ నుంచి గెలిచిన ఒకే ఒక్కరు జంగా కృష్ణమూర్తి. గామాలపాడు సర్పంచ్గా 1988లో టీడీపీతో రాజకీయ జీవితం మొదలుపెట్టిన 1999లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టారాయన. 2004లో మళ్లీ గెలిచినప్పుడు టీడీపీ బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. 2014లో వైసీపీలో చేరి ఓడిపోగా 2019 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ స్థానాన్ని కాసు మహేష్ రెడ్డికి కేటాయించారు. 2024లోనూ టికెట్ దక్కలేదు. నరసరావుపేట ఎంపీ టికెట్, టీడీపీ చైర్మన్ పదవి కూడా ఆయనను ఊరించి నిరాశపరిచాయి. దీంతో 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. ఫలితంగా ఆయన మీద కౌన్సిల్ చైర్మన్ అనర్హత వేటు వేశారు. తాజాగా మరోసారి ఆయనకు టీడీపీ బోర్డు సభ్యత్వం వచ్చింది. టీడీపీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారో లేదో తెలియదు గాని ఇప్పుడున్న పోటీలో కష్టమే. కానీ పేరున్న బీసీ నాయకుడు కాబట్టి ఆ కోటాలో ఇచ్చినా ఆశ్చర్యం లేదనే మాట వినబడుతోంది. అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఎన్జీఓ నాయకుడు పరచూరి అశోక్ బాబు కూడా ఈ మార్చితో ఎమ్మెల్సీ పదవి పూర్తి చేసుకుంటున్న 5లో ఒకరు. వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన అశోక్ బాబు యూనియన్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘానికి అధ్యక్షుడయ్యారు. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో ఉద్యోగ జేఏసీకి నాయకత్వం వహించారు. పరోక్షంగా ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తెలుగుదేశం తరపున ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ ఇంకోసారి ఇవ్వాలని కోరుకున్న ఎమ్మెల్సీ ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఆయన సేవలను టీడీపీ మరోలా వాడుకునే అవకాశాలే మెండుగా కనపడుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావటం, ఈసారి ఆ సామాజిక వర్గం నుంచి వేరే వాళ్లకు ఇవ్వాల్సి రావటం కూడా అశోక్ బాబుకు అవకాశం లేదని చెప్పడానికి కారణం. ఇక విశాఖలో ఉండే దువ్వారపు రామారావుకు కూడా 2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామారావు తెలుగుదేశం పార్టీ కోసం అప్పట్లో ఎంఆర్ఓ ఉద్యోగం వదులుకున్నారు. 2019లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు 2020లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు ఇంకో విడత ఎమ్మెల్సీ పదవి దక్కకపోవచ్చునని పార్టీ వర్గాలు ఆయన కూడా ఆశించడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది బెందుల తిరుమల నాయుడు అలియాస్ బీటీ నాయుడు ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా మార్చితో పూర్తవుతోంది. పార్టీ మీద అభిమానంతో పార్టీ కార్యదర్శి పదవి చేపట్టి బీటీ నాయుడు 2009లో కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి, 2014లో కర్నూలు ఎంపీఏ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. బోయ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఆ కోటాలో 2019లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని అందుబాటులో ఉండరనే పేరు ఆయనకు మైనస్ అవుతుంది. అందుకే ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి పార్టీలో ఉండటంతో పాటు 1983 నుంచి 2004 ఎన్నికల దాకా ఓటమి ఎరుగని నాయకుడిగా యనమల రామకృష్ణుడుకు పేరుంది. 1995లో వైఎస్ఆర్ తిరుగుబాటు తర్వాత అసెంబ్లీలో స్పీకర్ హోదాలో ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం ద్వారా చంద్రబాబుకు ఆయన సాయపడిన తీరు, ఎన్టీఆర్ ని అవమానించిన తీరు చరిత్రలో మిగిలిపోతాయి. 2009లో తన కంచుకోట తుని నియోజకవర్గంలో మొదటిసారిగా యనమల ఓడిపోయారు. దీంతో 2013లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తిరిగి 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి, మళ్లీ 2019లో రెండో విడత ఎమ్మెల్సీ కూడా వచ్చాయి. అంతేకాదు మొన్నటి ఎన్నికల్లో ఆయన కూతురు దివ్య తుని ఎమ్మెల్యేగా, చిన్నలుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉండగా బీసీలకు తగిన స్థానం లభించడం లేదంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు.
ఇన్ని పదవులు అనుభవించి కూడా ఇలా మాట్లాడడమేంటన్న చర్చకు ఆయన తావిచ్చినట్టయింది. ఏమైనా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఆయన స్థాయికి తగ్గట్టు రాజ్యసభకు పంపుతారా, లేదా అధిష్టానం ఆయనను గవర్నర్ పోస్టు కోసం సిఫార్సు చేస్తుందా అనే ఊహాగానాలున్నాయి. మొత్తంగా ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. పదవీకాలం పూర్తవుతున్న 5గురిలో 4 బీసీలు కాగా ఒకరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. పాత వాళ్లలో ఖచ్చితంగా మళ్లీ ఎమ్మెల్సీ టికెట్ వస్తుందన్న నమ్మకం ఎవరి విషయంలోనూ లేకపోగా కొత్తగా ఎవరికిస్తారన్న చర్చ మొదలైంది. ఈసారి జనసేన నుంచి నాగబాబుకు టికెట్ ఇస్తారన్నది దాదాపుగా ఖరారైనట్టే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్న విషయం లిఖితపూర్వక ప్రకటనలో వెల్లడించడం తెలిసిందే. అందువల్ల ఆయనను ఎమ్మెల్సీ చేయటం అనివార్యమవుతుంది. పైగా 20న ఈ ఎన్నికల ఫలితం కూడా వెలువడాల్సి ఉండడంతో ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వాదనకు బలం చేకూరుతుంది. మరోవైపు వంగవీటి రాధను చంద్రబాబు పిలిపించి మాట్లాడినప్పుడు కూడా ఆయనకు ఎమ్మెల్సీ దక్కవచ్చుననుకున్నారు. అయితే ఒకేసారి 2 కాపులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తారా అనే ప్రశ్న రాక తప్పదు. కానీ 6 నెలల కిందట టీడీపీ జనసేన నుంచి రామచంద్రయ్య, హరిప్రసాద్ అనే 2 కాపులకివ్వటం ఉదహరిస్తున్న వాళ్లు ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న ప్రముఖుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. పార్టీ వర్గాలది కూడా వీళ్ళిద్దరికీ ఇవ్వటం సమంజసమన్న అభిప్రాయమే. కూటమి భాగస్వాములకు టికెట్ కేటాయించినప్పుడు సీట్లు కోల్పోయిన వాళ్లకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వటం వలన అవకాశం కోల్పోయిన వాళ్లకు, గత ఎన్నికల్లో టికెట్ ఆశించకుండా పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు అవకాశం కల్పిస్తూ సామాజిక సమీకరణాలు చూస్తూ కసరత్తు చేయాల్సిన బాధ్యత కూటమి నేతగా చంద్రబాబు నాయుడు మీద ఉంది.